చెన్నై కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 4వ రోజు కూడా సోదాలు జరిపారు ఐటీ అధికారులు. ఇప్పటి వరకు జరిపిన తనిఖీల్లో 500 కోట్లకు పైగా నగదు లభించింది. 173 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరిపిన అధికారులు సుమారు 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 17 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. ఈ అకౌంట్లకు సంబంధించి దాదాపు 25 మంది బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించారు. మరోవైపు శేఖర్ రెడ్డి భార్య జయశ్రీని కూడా ఐటీ అధికారులు విచారించారు. కొత్త నోట్లు ఎలా వచ్చాయన్న దానిపై ప్రశ్నించారు. ఆమె దగ్గర నుంచి కూడా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బినామీ ఆస్తుల వివరాలపైన ఆరా తీశారు. శేఖర్ రెడ్డి కేసులో సిబిఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. శేఖర్ రెడ్డి ఇంట్లో తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ఆస్తులను చూసి ఐటీ అధికారులకు కూడా మతిపోతోంది. 1 కాదు 2 కాదు 10 కాదు 100 కాదు, ఏకంగా 500 కోట్లకు పైనే ఉంది శేఖర్ రెడ్డి అక్రమ నగదు నిల్వల విలువ. చిన్న వ్యవహారంలో బయటకు వచ్చిన శేఖర్ రెడ్డి వ్యవహారంలో వేగుతున్న కొద్దీ నగదు బయటపడుతూనే ఉంది. ఇవి ఇళ్ల ఖజానాలా అన్న అనుమానం కలిగే పరిస్థితి. కార్లు, బంగళాల్లో కార్టన్లు కొత్త నోట్ల కట్టలు బయటపడుతున్న తీరు చూసి ఐటీ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంత పవర్ చూపించి ఉంటే ఇన్ని కొత్త నోట్లు వస్తాయని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 170 కేజీల బంగారం దొరికిందంటే శేఖర్ రెడ్డి సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 100 కోట్లు పెట్టి కూతురు పెళ్లి చేసిన గాలి జనార్దన్ రెడ్డిని తలదన్నుతున్న శేఖర్ రెడ్డి నోట్ల కట్టల వ్యవహారం దేశంలో ఎన్నెన్ని కోట్ల అక్రమ సంపాదన పోగుబడి ఉందో చెప్పకనే చెబుతుంది. శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఐటీ సోదాల్లో ఇప్పటి వరకు ఎంత నగదు దొరికింది, అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్, గత 3 రోజులుగా శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడైన శేఖర్ రెడ్డి ఇంట్లో 500 కోట్ల రూపాయలకు పైగా నగదుతో పాటు 173 కిలోల బంగారం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు 17 అకౌంట్లను సీజ్ చేసినట్టు తెలుస్తుంది. శేఖర్ రెడ్డితో పాటు శేఖర్ రెడ్డి స్నేహితులు కిరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆడిటర్ ప్రేమ్ ఇళ్లలో ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 25 మంది బ్యాంక్ అధికారులు ఈయనకు నోట్ల మార్పిడికి సహకరించినట్లు ఐటీ అధికారులు గుర్తించి ఆ 25 మందిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మొత్తం మీద తమిళనాడు రాష్ట్రంలో ఇసుక క్వారీలకు హోల్సేల్ గా ఇతనే కాంట్రాక్టర్ గా చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3 కోట్ల రూపాయలు ఇతనికి ఇసుక అమ్మకాల ద్వారా వస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించినారు. కేవలం ప్రభుత్వానికి కట్టే మొత్తం కాక ఇతను వసూలు చేసే మొత్తాన్ని 3 కోట్ల రూపాయలు రోజు ఆదాయం ఉంటే ఈ లెక్కన 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలతో పాటు ఈ మొత్తం 6 సంవత్సరాలుగా రెగ్యులర్ గా ఇతనే ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నాడు. దీంతో ఈ పెద్ద మొత్తంలో ఈ విధంగా నల్ల డబ్బు పోగైనట్లు అధికారులు గుర్తించినారు. దీంతో పాటు కాంట్రాక్టర్కు సంబంధించి ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు ప్రైవేట్ గా కూడా పెద్ద ఎత్తున అనధికారికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ దిశగా కూడా రికార్డులన్నీ స్వాధీనం చేస్తున్నారు. మొత్తం చెన్నైలో అయితే 3 ప్రాంతాల్లో అయితే ఒక లారీకి సంబంధించి లారీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాట్పాడులోనే అతని నివాస గృహం వద్ద నిన్న రాత్రి అతని భార్యను తీసుకుని వచ్చి అక్కడ తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా ఏకంగా 3 లాకర్ల నిండా బంగారు ఆభరణాలు లభ్యం అవడంతో పాటు 9 బాక్సుల నిండా కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమైనాయి. మరోవైపు ఏకంగా కారు ఇంటి బయట పార్క్ చేస్తున్న కారులో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లు లభ్యమయ్యాయి. దీంతో పాటు అతని ఆడిటర్లతో పాటు అతని ఇసుక అమ్మకాలకు సంబంధించిన కార్యాలయాల్లో మొత్తం 11 చోట్ల తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అక్కడ కూడా తనిఖీలు నిర్వహించి విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇతనికి బినామీగా మేనేజర్లుగా ఉన్న వారి పేరు మీద ఉన్న అకౌంట్లను కూడా బ్యాంకు ఉన్న అధికారుల బ్యాంక్ అకౌంట్లను కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్నాడు. అనధికారికంగా ఉన్న బ్యాంక్ లాకర్లకు కూడా వివరాలన్నీ తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసును సిబిఐతో పాటు ఈడీకి పంపించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి ఇతను ఎవరికైనా బినామీగా ఉన్నారన్న విషయం మీద కూడా ఐటీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ దామోదర్.